వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. మొన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాము. సో అందులో భాగంగానే ఇవాళ పాతవి రిపీట్ చేస్తూ ముందుకెళ్దాము. సో ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చామంటే లాస్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది సబ్జెక్ట్ వెబ్ టెక్నాలజీ. ఇందులో ఏ వెబ్సైట్ దట్ అడాప్ట్స్ టు డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ ఈజ్ కాల్డ్ అని చెప్పినాము. అంటే ఏంటంటే డిఫరెంట్ స్క్రీన్ సైజెస్లో కంపాటబుల్ అయ్యేటువంటి వెబ్సైట్ ప్రిన్సిపల్ ఆధారంగా చేసేటువంటిది ఏంటంటే ఎట్లాంటి వెబ్సైట్ అంటే అది మనము రెస్పాన్సివ్ వెబ్సైట్ అని ఆన్సర్ అయితే చెప్పుకున్నాం అనమాట. సో రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది ఏంటంటే ఏ స్క్రీన్కైనా అంటే మొబైల్ కానివ్వండి, ట్యాబ్ కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి, డివైస్కి తగినట్లు అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఇందులో ఇంకొక క్వశ్చన్ ఏం రావచ్చు అంటే స్టాటిక్ అంటే ఇది ఫాస్టెస్ట్ విచ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ వెబ్ డిజైన్ అది ఒక క్వశ్చన్ వచ్చిందని అంటే ఈ టైప్స్లో ఫాస్టెస్ట్ ఏది ఉంటుంది, స్టాటికా, రెస్పాన్సివా, డైనమికా, ఫిక్స్డ్ అని వస్తే స్టాటిక్ అనేది ఫాస్టెస్ట్ వెబ్సైట్ డిజైన్ అవుతుంది అనమాట, వెబ్ డిజైన్ అవుతుంది. ఎందుకంటే ఇది HTML ఫైల్స్లో డేటాబేస్ అనేది మాత్రం మనకు రాదన్నమాట. అంటే డేటాబేస్ అనేది లోడ్ చేయదు కాబట్టి ఇది స్టాటిక్ అనేది పాత టెక్నాలజీ ఉన్నా కూడా ఇది ఏంటంటే ఫాస్ట్గా లోడ్ అవుతుంది అనమాట. లోడ్ కావడానికే అంతే. ఫాస్టెస్ట్ వెబ్ డిజైన్ వెబ్సైట్ అంటే టైప్ ఆఫ్ వెబ్సైట్ అంటే మనకు స్టాటిక్ అని వస్తుంది. అలాగే స్లో ఇది ఫాస్టెస్ట్ ఇది. సో అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఇంకో క్వశ్చన్ మనకి ఏముందంటే ఇక్కడ మరి కామన్గా వాడేటువంటి అది అంటే కామన్లీ యూజ్డ్ అంటే ఎక్కువ మనం ఏది వాడతాము అనేది కానీ అనుకున్నట్లయితే అది జనరల్గా మనం ఎక్కువ వాడేది ఏంటంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది ఎక్కువ వాడతాం అన్నమాట. ఎందుకంటే కార్పొరేట్లో ఎక్కువ రెస్పాన్స్ వెబ్సైట్ అనేది ఎక్కువ వాడతాము. ఎందుకంటే రెస్పాన్స్ వెబ్సైట్ అనేది మనకు యూజర్ మనకు కొంత డేటా ఇస్తుంటే అది సర్వర్ నుంచి యాక్సెస్ అయ్యి చేస్తుంది కాబట్టి మనం ఎక్కువగా వాడేది రెస్పాన్స్ వెబ్సైట్ అనేది వాడతాం అన్నమాట. ఓకేనా. సో ఇది ఇంకొక క్వశ్చన్ అనమాట. అలాగే క్లయింట్ సర్వర్ మోడల్, మరి క్లయింట్ సర్వర్ మోడల్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ క్లయింట్, ఓన్లీ సర్వర్, క్లయింట్ సర్వర్ అంటే ఇది ఆన్సర్ ఇది చెప్పుకోవచ్చు అనమాట. ఏంటి దీనికి ఏంటంటే క్లయింట్ అంటే మనకు యూజర్స్ అన్నమాట, సర్వర్ అంటే మెయిన్ ఎవరైతే వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు. కాబట్టి క్లయింట్ సర్వర్ మోడల్లో ఏముంటుంది, ఒక క్లయింట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ సర్వర్ అయితే ఒకటి ఉంటుంది. ఆ సర్వర్ నుంచి మనకు రెస్పాన్స్ అనేది క్లయింట్కి వస్తుంది అనమాట. సో ఇది క్లయింట్ సర్వర్ మోడల్ అనేది మనకు సి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. గుడ్ నావిగేషన్ అంటే ఏంటి, వాట్ ఇస్ గుడ్ నావిగేషన్ అంటే గుడ్ నావిగేషన్లో ఏం జరుగుతుందంటే యూజబిలిటీ అంటే ఎక్కువ మళ్ళీ వాడే మోడల్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి దానికి ఆన్సర్ యూజబిలిటీ అనేది అవుతుంది అనమాట. అట్లాగే ఈ థర్డ్ క్వశ్చన్ అనుకోవచ్చు. RGB అంటే చాలామంది ఏం చేస్తారంటే రెడ్, గ్రీన్, బ్లూ కాకుండా రెడ్, గ్రే, బ్లూ అనుకుంటాం అనమాట. సో RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. RGB జనరల్ కలర్స్, ప్రైమరీ కలర్స్ ఇవి. సో అలా కాకుండా యాక్సెసిబిలిటీ మీన్స్, యాక్సెసిబిలిటీ అంటే ఏంటంటే వెబ్సైట్ యూజబుల్ బై ఆల్ యూజర్స్ అంటే ఎవరైనా యాక్సెస్ చేసేటట్టు ఉంటే దాన్ని మనం యాక్సెసిబిలిటీ అంటాం అన్నమాట. ఇది ఒక క్వశ్చన్. ఈ 5 క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. అట్లాగే ఈ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఇది కామన్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది దీంట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ అనేది ఆన్సర్ ఉంది. అట్లాగే ఇది ఒకటి HTML కరెక్ట్ రూట్ అంటే సి అవుతుంది. ఇది బి అవుతుంది. ఏంటంటే హైపర్ లింక్ అంటే మనం MPC క్లిక్ చేసినప్పుడు కానీ లేదా CME క్లిక్ చేసినప్పుడు కానీ దానికి సంబంధించిన ఫీజు ఏమైనా రావాలంటే మనం హైపర్ లింక్స్ ఇచ్చేటప్పుడు HRDF కాకుండా ఏ అనేది మనం ట్యాగ్ వాడాల్సి ఉంటుంది అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే HRDF వాడతాము అనుకుంటారు. కాబట్టి ఇది HRDF అనేది కాదు.
ఏ అనేది మనకు ఇట్లా ట్యాగ్ ఇట్లా వస్తుంది అనమాట. అది విచ్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు అడ్జస్ట్ హెడింగ్స్ అంటే హెడింగ్ అది బాగా మంచిగా పెద్దగా రావాలంటే మనము H1 H2 H3 అనేది పెట్టుకుంటాము అని ఇది వస్తుంది. అట్లాగే ఇదేమో లైన్ బ్రేక్ వస్తుంది అనమాట. ఓకే, ఈ 10 క్వశ్చన్స్ ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుస్తాం. థ్యాంక్ యూ.